ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వారందరి కోసం తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ అందిస్తున్న కానుక ఈ వేదిక. విభజనతో అన్యాయమైపోయిన ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చే 2 ఏళ్లు దాటిపోయింది. స్పెషల్ స్టేటస్ కోసం కోట్లాది మంది ఆంధ్రులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయినా ఇప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టత లేదు. మరి ఏపీకి ఎన్నాళ్ళు ఈ టోపీ? ప్రత్యేక హోదాపై ఎందుకు నాంచుతున్నారు? రాష్ట్రం బాధలను టీడీపీ కేంద్రానికి చెప్పట్లేదా? ఈ అంశంపై ఇవాల్టి వేదిక గెస్ట్ బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డితో చర్చను కొనసాగిద్దాం. నమస్తే సార్, వెల్కమ్ టు సాక్షి స్టూడియోస్. ముందుగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ మాత్రం 5 ఏళ్ల ప్రత్యేక హోదా ఇస్తారని చెప్పింది. కాదు 10 ఏళ్ళు కావాలని చెప్పి వెంకయ్యనాయుడు గారు, మీ నేత వెంకయ్యనాయుడు గారు కోరారు. కాదు 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు తెస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. గవర్నర్ ప్రసంగంలో కూడా చదివించారు. దీని మీద సమాధానం ఏంటి? అసలు కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ళు ఇస్తామని ఎప్పుడు చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీ విభజన బిల్లులు పెట్టడం లేదు. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసం కారణంగానే ఈరోజు ఈ ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. ఈ దేశంలో దాదాపు 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కలిగినటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. డిఫరెంట్ కేటగిరీలో ప్రత్యేక పరిస్థితుల్లో ఈ దేశంలో ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన సందర్భంలో లోక్సభలో చర్చ జరగకపోతే రాజ్యసభలో జరిగిన సందర్భంలో భారతీయ జనతా పార్టీ సంబంధించిన ఈ రాష్ట్రానికి సంబంధించిన సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు గారు ప్రధానమంత్రిని కోరడం జరిగింది. మీరు కనీసం ఇప్పటికైనా సరే దీన్ని విభజన బిల్లులో పెట్టండి, ప్రత్యేక హోదా ఒక 10 సంవత్సరాలు ఇస్తే బాగుంటుంది అనేటువంటి వెంకయ్యనాయుడు గారు అడిగినారు. కాబట్టి ఆ రోజు ఏదో రకంగా వాళ్ళు బిల్లు పాస్ చేసుకోవాలి. కాబట్టి భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వకపోతే బిల్లు పాస్ కాదు. కాబట్టి రాష్ట్ర ప్రజలకు ఏదో రకమైనటువంటి 100 చెప్పిన అబద్ధాల్లో ఇది 101 అబద్ధంగా వాళ్ళు ఒక ప్రకటన మాత్రం చేయడం జరిగింది. ప్రకటన కార్యరూపం చేయాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద ఉంది. ఈ సందర్భంలో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చిన్న సంఘటన మనం గుర్తు చేయాలి. ఫిబ్రవరి 8వ తేదీన ప్రణాళిక సంఘానికి సంబంధించినటువంటి అప్పుడున్నటువంటి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. ఏ లేఖ అంటే దాని ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి ప్రణాళిక సంఘానికి దశల వారీగా ఈ దేశంలో ప్రత్యేక హోదా ఉన్నటువంటి రాష్ట్రాలను సంఖ్యను కుదించాలి, దాన్ని దశల వారీగా తొలగించాలని చెప్పి దాని లేఖ సారాంశం. దానికి అనుగుణంగా 14వ ఆర్థిక సంఘం ఇచ్చిన నివేదికలు కూడా కేంద్ర ప్రభుత్వానికి మార్చిలో బిల్లు పెట్టే సమయానికి వాళ్ళు ప్రత్యేక హోదా ఉన్నటువంటి రాష్ట్రాల కేటగిరీ ఉన్న రాష్ట్రాలన్నింటినీ కూడా తప్పించి 32% ఏదైతే కేంద్రం ఇచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో దాన్ని 42% రాష్ట్రాలకే నిధులు ఇచ్చేసి వాళ్ళే ఖర్చు పెట్టుకునేటువంటి వెసులుబాటు కల్పిద్దామని ఒక ప్రతిపాదన చేశారు. అంటే దాని కారణంగానే, అంటే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఏదైతే, మోసం ఏదైతే ఉందో, దగా ఏదైతే ఉందో దాని కారణంగానే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇవ్వాలనుకుంటున్నా, భారతీయ జనతా పార్టీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. అంత తప్ప భారతీయ జనతా పార్టీకి ఎవరు ఇవ్వద్దని చెప్పట్లేదు, భారతీయ జనతా పార్టీ ఇవ్వకూడదు అనుకోవట్లేదు. మేము ఇచ్చినటువంటి హామీకి ఆంధ్రప్రదేశ్కి ఇప్పటికీ 2 సంవత్సరాలు ఏదైతే 19 మాసాలు అవుతుందో ఈ మధ్యకాలాల్లో ఇది నష్టం కలగకోకుండా మేము 1,40,000 కోట్ల రూపాయలు ఈ దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వనంత పెద్ద ఎత్తు నిధులు ఈ దేశంలో 28 రాష్ట్రాలకు ఇవ్వనన్ని నిధులు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన దాఖలాలు లేవని ప్రభుత్వం, మీ మిత్రుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న పరిస్థితి. అంటే రహదారులకు ఇచ్చిన బడ్జెట్ ని, వివిధ మార్గాల్లో ఇచ్చిన బడ్జెట్ ని దీంట్లో సమకూరుస్తారా అనే వ్యాఖ్య చేశారు ఆయన. నరేష్, ఇప్పుడు ఒకటి చంద్రబాబు నాయుడు గారు మా మిత్రపక్షం కాబట్టి నేను కొన్ని అంశాలు పరిధి దాటి మాట్లాడలేను. కానీ ఎందుకంటే ఈరోజు ఒక మిత్రపక్షమైనటువంటి ఒక భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో మిత్రధర్మాన్ని పాటించాలి. అదే సందర్భంలో నేను అనుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేదా ఆ పార్టీ కావచ్చు కొంత మిత్రధర్మాన్ని పాటించమని కోరుతున్నా. ఎందుకంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా కంటే కూడా మాకు నిధులు ఇస్తే చాలు, ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాలు పెద్ద ఒరిగిందేం లేదు, లెక్కలు చూస్తే రాష్ట్రానికి కొంత ఇబ్బంది కలిగేటట్లుంది, కేంద్ర వినాలి చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. అయితే మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎందుకు చెప్పారు? మరి ఆయన ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఏది ఏమైనా కూడా ప్రత్యేక హోదా ఏదైతే ఆన్సర్ చెప్పాల్సిన పరిస్థితి. ప్రత్యేక హోదా ఎందుకు అడుగుతున్నారు ఆంధ్రప్రదేశ్కు? ప్రత్యేక హోదా వస్తే అందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అందరూ బాగుపడతారనే ఉద్దేశం. వెరీ గుడ్. స్పష్టంగా మీరు ఏదైతే ఆలోచన ఉందో అదే ఆలోచన. రాష్ట్రానికి నిధులు ఇవ్వాలి, రాష్ట్రానికి పన్నులు ఎగ్జంప్షన్ రావాలి, రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి, రాష్ట్రం 28 రాష్ట్రాలతో సమానంగా ఈ దేశంలో వేగవంతమైన అభివృద్ధి కావాలి. అంటే మేము స్పెషల్ కేటగిరీ స్టేటస్ రాలేదు కాబట్టి మేము ఈరోజు 1,42,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి నిధులు ఇవ్వడం జరిగింది. అంటే నిధులు ఇచ్చినామంటే దాని ఉద్దేశం ప్రత్యేక కేటగిరీ రాష్ట్రం కింద స్పెషల్ స్టేటస్ ఉంటేనే నిధులు వల్ల లేకపోయినా నిధులు ఇచ్చినామంటే మేము గొప్పవాళ్ళం కాదా? మాకు చిత్తశుద్ధి ఉందనేటువంటి విషయం దీంట్లో స్పష్టంగా అవుతుంది కదా. కాబట్టి ఆంధ్రప్రదేశ్కు మేము ఇచ్చిన నిధులు ఖర్చు పెట్టుకుంటే చాలు రాష్ట్ర ప్రభుత్వం. చిన్న ఎగ్జాంపుల్, ఈరోజు శాసనసభలో
తీర్మానం పెట్టారు. నిన్న తెలుగుదేశం పార్టీ ఎల్పీ మీటింగ్లో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే ప్రత్యేక హోదా త్వరగా ఇవ్వాలి, ఆర్థిక వనరులు భర్తీ చేయడానికి కేంద్రం నిధులు ఇవ్వాలి, కొత్త రాజధాని నిర్మాణానికి ప్రత్యేక ఆర్థిక సాయం చేయాలి. ఇంకా చాలా అంశాలు మాట్లాడారు, నేను తర్వాత చెప్తాను. ప్రత్యేక సాయం చేయడం కోసమే ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానికి మేము 1400 నుంచి 1500 కోట్ల రూపాయలు నేరుగా రాష్ట్రానికి నిధులు ఇచ్చాం. ఈ రోజు వరకు భూసేకరణ పూర్తి కాలేదు, ఈ రోజు వరకు డిపిఆర్ పూర్తి కాలేదు, ఈరోజు పునాదులు వేసే పరిస్థితి లేదు, టెండర్లు పిలిచే పరిస్థితి లేదు. మరి ఏ రకంగా నిధులు ఇవ్వాలి? నిధులు అంటే లారీలు వేసుకొని 30-40 లారీలు వేసుకొని ఆంధ్రప్రదేశ్కు డబ్బులు రావు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నిధులు ఖర్చు పెట్టి దానికి సంబంధించిన యూసేజ్ సర్టిఫికేట్ కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే దశల వారీగా నిధులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మేము ఇచ్చినటువంటి మిత్రపక్షమా, శత్రుపక్షమా, లేకపోతే స్వపక్షమా, విపక్షమా, ఇది కాదు. మేము ఇచ్చినటువంటి నిధులు ఖర్చు పెట్టమని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. మీరు మిత్రపక్షంగా ఉన్నప్పుడు మీరు అడగాల్సిన ధర్మం ఉంది కదా, మీకు కూడా మిత్రధర్మం పాటిస్తున్నప్పుడు వచ్చిన నిధులను ఖర్చు చేయాల్సిన బాధ్యత మీకు కూడా ఉంటుంది కదా, అడగాల్సిన బాధ్యత ఎక్కడ పెడుతున్నారని. మేము ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు, ప్రత్యేకమైన ఇబ్బందులు ఉన్నాం. నేను లైవ్లో కూడా యాక్సెప్ట్ చేస్తున్నా. కారణం ఏంటంటే ఈరోజు మేము ఈ దేశ ప్రయోజనాల దృష్ట్యా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎన్నికలు కలిసి పోటీ చేసాం. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో కలిసింది కాబట్టి రాష్ట్ర ప్రజలు ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని విశ్వసించి భారతీయ జనతా పార్టీని అధికారాన్ని తీసుకొచ్చారు. 1998-99లో కూడా ఒకసారి చూస్తే ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారిని చూసి నరేంద్ర మోడీ గారు కంటే ముందు చంద్రబాబు నాయుడు గారికి మేము మద్దతు ఇస్తే ఆ రోజు రాష్ట్ర ప్రజలు ఓటు వేశారు. మేము మద్దతు ఇచ్చిన సందర్భంలో 2004లో ఏం జరిగింది, 2009లో ఏం జరిగింది తెలుసు రాష్ట్రంలో. ఇప్పుడు కూడా మేము చెప్పేది ఏంటంటే రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ఏదైతుందో దానికి అనుగుణంగా మేము రాష్ట్రానికి అన్ని రకాలుగా సహాయక సహకారాలు అందిస్తున్నాం. ఓకే, కాల్ తీసుకొని మాట్లాడదామండి. నాగరాజు గారు కువైట్ నుంచి ఉన్నారు. నాగరాజు గారు మాట్లాడండి. నమస్తే సార్. ఫస్ట్ మీరు సాక్షితో ఒక్క నిమిషం మాట్లాడతాం సార్. మాట్లాడండి సార్. మేము విదేశాల్లో ఉన్నాం, కువైట్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఇంతకుముందు వేదిక ఒక ఎన్ఆర్ఐస్ అనేది ఉండింది. దయచేసి మీరు మా ఎన్ఆర్ఐస్ కోసం ఒక ప్రోగ్రామ్ పెట్టి బాగుంటుంది. ఎందుకంటే అన్ని టీవీలోనూ ఎన్ఆర్ఐస్ కు ప్రత్యేకంగా TV9లోనూ, TV5లోనూ అన్నిటిలోనూ ఉంది. నాగరాజు గారు కూడా మాకు వేదిక అనేది మాకు ఒక ఎన్ఆర్ఐస్ గా ఉండింది. కానీ ఈ రోజు అన్నిటినీ అందరికి ఇస్తున్నారు. కానీ ఎన్ఆర్ఐస్ కట్టు ఒక ప్రోగ్రామ్ పెడితే మాకు కూడా మా వాయిస్ ను ప్రజలకు చెప్పుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది. నాగరాజు గారు, ఈ వేదిక ఎన్ఆర్ఐకి సంబంధించిన ప్రోగ్రామ్ అండి. నాగరాజు గారు నమస్తే అన్న. నమస్తే నాగరాజు గారు, చెప్పండి అన్న. ఇప్పుడు మీరు ఇంతకుముందు స్టార్టింగ్ లో ఏం చెప్పారంటే ఈ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలని చెప్పలేదు అని అన్నారు. కానీ అది తప్పున. మన్మోహన్ సింగ్ గారు 5 సంవత్సరాలంటే వెంకయ్య నాయుడు గారు 10 సంవత్సరాలని అదొకటనా అన్న. ఇంకొకటనా అన్న, బీజేపీ ఎన్ని రోజులు టీడీపీ గొడుగు కింద ఉంటుంది. ఈ రోజు అసెంబ్లీలో ఉన్న విష్ణు కుమార్ రాజు గారు పచ్చ సొక్కా వేసుకొని పోవడం మీ బీజేపీకి మంచిదా? ఇది అంటే ఆయన పచ్చ సొక్కా అంటే బీజేపీ కార్యకర్త అని పోతున్నాడా? ఎమ్మెల్యేని పోయాడా? లేకపోతే తెలుగుదేశం ఎమ్మెల్యేని పోయాడా? లేకపోతే పచ్చ చొక్కా వేసుకోకపోతే మైకీడని పోయినాడా? మైక్ కోసం పచ్చ చొక్కా వేసుకున్నాడా? ఇదేందన్నా ఇంత అన్యాయం? నాగరాజు గారు, ప్రశ్న మీరే చెప్పారు, సమాధానం మీరే చెప్పారు. మీరు ఏదైతే చెప్పారో అది శాసనసభ పక్షనేత విష్ణుకుమార్ రాజు గారు శాసనసభలో చెప్పింది. ఎందుకు నువ్వు పచ్చ చక్క వేసుకుని వచ్చినావు అంటే నాకు సమయం ఎక్కువ సార్, అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అనుకుని ఆయన చెప్పడం జరిగింది. సింబాలిక్గా శాసనసభలో బడ్జెట్ సమావేశంలో కానీ గవర్నర్ మీద ప్రసంగం చెప్పే సందర్భంలో కానీ ఆయనకు అవకాశం లేదు కాబట్టి ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా నిరసన తెలిపేటువంటి పద్ధతిలో పచ్చ చొక్క వేసుకొని పోవడం జరిగింది. ఆయన శాసనసభలో కూడా చెప్పడం జరిగింది. రెండో అంశం మీరు చెప్పారు కాంగ్రెస్ పార్టీ చెప్పింది 5 సంవత్సరాలు అనేటువంటిది. కాంగ్రెస్ పార్టీ చెప్పింటే అనేక అంశాలు విభజన బిల్లులో పెట్టినామని చెప్పి ఈరోజు మాట్లాడుతున్న రఘువీరెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కానీ లోక్సభలో పెట్టినటువంటి బిల్లులో కానీ ఈరోజు మనం బిల్లు ఇప్పుడు కూడా ఉంది. మన ఇంటర్నెట్లో మీరు కూడా కువైట్లో కొడితే కూడా వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రియాక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో విభజన బిల్లు దాంట్లో కనపడుతుంది. అంటే ఎక్కడ కూడా స్పెషల్ స్టేటస్ అనేది పెట్టలేదు. ఆ రోజు వెంకయ్యనాయుడు గారు శాసనసభ పార్లమెంటులో రాజ్యసభలో ఈ అంశాన్ని లేవనెత్తి ఖచ్చితంగా ఇది పెడితే బాగుంటుంది, మా రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని చెప్పడంతో ఆ రోజు ఏదో కొంత తప్పదు కాబట్టి సభలోకి వచ్చి ఒక ప్రకటన చేశారు తప్ప ఆ రోజు బిల్లులో పెట్టలేదనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. బిల్లులో పెట్టే సందర్భంలో కూడా కనీసం వెంకయ్యనాయుడు గారు చెప్పింది ఏంటంటే 10 సంవత్సరాలు మీరు చెప్పండి వచ్చే ప్రభుత్వం దీని మీద ప్రయత్నం చేస్తామంటే లేదు మేము 5 సంవత్సరాలు ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఓన్లీ ప్రకటన చేశారనే విషయాన్ని నేను గతంలో కూడా గుర్తు చేశాను, ఇప్పుడు కూడా గుర్తు చేస్తాను. అలాగే ప్రత్యేక హోదా గురించి కల్పిస్తామని మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ క్లియర్గా చెప్పారు. ఆయన కల్పిస్తామని చెప్పారు. అయితే మొత్తానికి కాంగ్రెస్ బీజేపీ డ్రామా ఆడుతుందని ఏపీ ప్రజలు అయితే అనుకుంటున్నారు. ఇక్కడ నరేష్, ఒకటి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ డ్రామా ఆడాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ చేతులు ఎత్తేసి మేము తప్పించుకోవడం మంగళవారం రోజు వెంకయ్య నాయుడు గారు చూస్తుంటే ద్వంద్వ వైఖరి అంటే చట్టంలో లేదంటూ కొత్త పాటను మొదలుపెట్టిన పరిస్థితి. మీరు వెంకయ్యనాయుడు గారు ఈరోజు అందరూ చాలా విషయాలు మాట్లాడుతున్నారు. అనేక సందర్భాల్లో వెంకయ్యనాయుడు గారి పేరును తెర మీద తీసుకొస్తున్నారు. నేను వాళ్ళందరికీ కూడా గుర్తు చేస్తున్నా.
వెంకయ్య నాయుడు గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్కు అభివృద్ధికి సంబంధించిన విషయంలో అనేక అంశాల్లో ఆయన ముందున్నాడు. ఈ దేశంలో ఉన్నటువంటి 28 మంది కేంద్ర మంత్రులు గుర్తుపెట్టుకొని ఆంధ్రప్రదేశ్కు ఏ శాఖ కింద ఏమొస్తాయనేటువంటిది ఈరోజు మనం శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఇచ్చినటువంటి ఐఏఎం కానీ ఐఏఎస్ఆర్ కానీ ఐఐటి కానీ లేకపోతే కస్టమ్ అండ్ ఎక్సైజ్ అకాడమీ కానీ ఏ అంశం తీసుకున్నా కూడా వెంకయ్య నాయుడు గారి పాత్ర ప్రత్యక్షంగా పరోక్షంగా అంటే ఆంధ్రప్రదేశ్ను ఈరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా వెనకుండే అభివృద్ధి విషయంలో సహకరిస్తున్నారు. దాన్ని మనం కూడా అభినందించాల్సిన అవసరం. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ బాగుపడాలనేటువంటి ఒక మాట మాట్లాడి వెంకయ్య నాయుడు గారు రాజ్యసభలో మాట్లాడితే అదేదో ఆయన పెద్ద తప్పు చేసినట్టు, ఆయన నేరం చేసినట్టు, ఆయన ఏదో రాష్ట్రానికి అన్యాయం చేసినట్టు మాట్లాడుతున్న మాటలు ఏవైతుందో ఇది తప్పు అంటున్నా. అయితే అదే సందర్భంలో ఈరోజు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలన్నా ఇవ్వకూడదన్నా, ఇచ్చిన మంచి పేరు వచ్చినా ఇవ్వకపోయినా చెడ్డ పేరు వచ్చినా లేదా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మా మీదే ఉంది. మేము ఎక్కడ తప్పించుకోలేదు. ఈరోజు ప్రణాళిక సంఘం రద్దయిన తర్వాత దాని స్థానంలో నీతి ఆయోగ్ వచ్చింది. నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి పరగరి అనేటువంటి అతను చైర్మన్గా పెట్టడం జరిగింది. ఆయన ఆంధ్రప్రదేశ్ పర్యటన చేయడం జరిగింది. దానికి సంబంధించి కేంద్రానికి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. వీలైన త్వరలో మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ ఈరోజు ప్రత్యేక కేటగిరీ రాష్ట్రం కింద గుర్తిస్తేనే ఆంధ్రప్రదేశ్ వేగవంతమైన అభివృద్ధి జరుగుతుందంటే స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. లేదు మేము స్పెషల్ స్టేటస్ ఇవ్వడం వల్ల ఒక 20,000 కోట్లు మాత్రమే వస్తాయి సంవత్సరానికి, స్పెషల్ కేటగిరీ స్టేట్ ఇచ్చినటువంటి రాష్ట్రాలంతా కూడా ఈరోజు వద్దనే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి మేము 50,000 కోట్లు ఇస్తాం సంవత్సరం కంటే రాష్ట్ర ప్రజలు 20,000 కోట్లు కోరుకుంటారా 50,000 కోట్లు కోరుకుంటారా? స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే ఒక పదమే పట్టుకొని మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. దాని కింద వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము ఈరోజు రాష్ట్రానికి ఇస్తామని చెప్తున్నాం. మీరు ఇస్తాన్నారు, ఓకే. మీరు చెప్పిన ప్రకారం 10 ఏళ్ల స్టేటస్ కావాలని ఆ రోజు ఎందుకు కొట్లాడినట్టు మీ ప్రభుత్వం? మేము కొట్లాడడం కాదు, చెప్పిందే మేమంటున్నానే. కాంగ్రెస్ పార్టీకి ఆ మాత్రం కూడా దిమాక లేదు. ఆ రోజు స్పెషల్ కేటగిరీ స్టేట్ అనేటువంటిది బిల్లులో పెట్టాలి, పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలి, 50 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో ఒక్క కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉన్నత విద్యాసంస్థ లేదు, పెట్టాలనేటువంటి కామన్ సెన్స్ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో 50 సంవత్సరాలు పైబడి మనం చూస్తే ఏ ఉన్నత విద్యా సంస్థను తీసుకున్న అగ్రికల్చర్ తీసుకో, వెటర్నరీ యూనివర్సిటీ తీసుకో, సెంట్రల్ యూనివర్సిటీ తీసుకో, ఏదైనా తీసుకో, మీరు హైదరాబాద్ సరౌండింగ్లో పెట్టారు. ఎక్కడ కూడా అభివృద్ధి వికేంద్రీకరణ జరగలేదు. భారతీయ జనతా పార్టీ కొంత ముందు జాగ్రత్తతోటి ఇవన్నీ మేము బిల్లులో పెట్టించాం కాబట్టి ఈరోజు పోలవరం అన్ని 50 ఏళ్ళు కట్టిన కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు మేము జాతీయ ప్రాజెక్టుగా గుర్తించినాం. పోలవరానికి సంబంధించిన ముంపు మండలం ఆంధ్రప్రదేశ్లో కలిపినాం. ఈరోజు ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రధానమంత్రి అయినటువంటి మొట్టమొదటి క్యాబినెట్లోనే ఆ ప్రాజెక్టు కట్టలేని స్థితిలో ఉన్నటువంటి ప్రాజెక్టును ఈరోజు జాతీయ హోదాకి తీసుకొచ్చి ముంపు మండలం కలపడం జరిగింది. మా చిత్తశుద్ధిని రాష్ట్ర ప్రజలు ప్రశ్నించడం లేదు, మా చిత్తశుద్ధిని రాష్ట్ర ప్రజలు శంకించడం లేదు. కొంతమంది రాజకీయంగా ఉనికిని కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీని, కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు మాత్రమే మాట్లాడుతున్నారు. అడపాదడప రాజకీయ ఉనికి కోసం మాతో కలిసి మిత్రపక్షం ఉన్నటువంటి పార్టీలు కూడా మాట్లాడుతున్నారు. ఒకటి రాష్ట్ర ప్రజల ముందు దోషులు, రాష్ట్రానికి ద్రోహం చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఢిల్లీలో టీవీల ముందు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు. ఆంధ్రప్రదేశ్కు మేము సభ పెట్టి రాజమండ్రిలో 1,42,000 కోట్లు మేము నిధులు ఇచ్చామని చెప్పాం. ఈ దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వలేదు అంత పెద్ద ఎత్తున నిధులు. మేము ఇచ్చిన నిధులు తప్పని ఎవరైనా చూపిస్తారా? అమిత్ షా గారు క్లియర్గా చెప్తున్నారు 1,42,000 కోట్ల రూపాయలు ఇచ్చారని. కరెక్టే, మేము ఒప్పుకుంటాం. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం 1,45,000 కోట్ల రూపాయలు ఇవ్వలేదు, అది రహదారులకని వేరే అని ఇలా అలా రూట్లో తీసుకొచ్చి ఇప్పుడు ప్రభుత్వంకి స్పెషల్ స్టేటస్ కింద ఇంకో దాని కింద ఇంత 1,45,000 కోట్ల రూపాయలు ఇచ్చారంటే కాదు అంటున్నారు. చంద్రబాబు నాయుడు లెక్కలు చూసుకుంటే 14,000-15,000 కోట్లకు మించిన రూపాయలు లేవు. చంద్రబాబు నాయుడు గారు విఘ్నుడు, చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక మేధావి, ఆయనకు అన్ని విషయాలు తెలుసు. మరి ఎందుకు ఆ రకంగా మాట్లాడినాడో నాకైతే తెలియదు. నేను చంద్రబాబు నాయుడు గారు అంత మేధావిని కాదు, అంత విజ్ఞుని కాదు, అంత రాజకీయ పరిశీలకుని కాదు. ఏదేమైనా ఒకటి చెప్పగలుగుతా, చంద్రబాబు నాయుడు గారికైనా ఇక్కడ నరేష్కైనా ఎవరికైనా మేము ఆంధ్రప్రదేశ్కు ఇచ్చినటువంటి నిధులు మీరు సక్రమంగా ఖర్చు పెట్టుకుంటే మేము నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఆంధ్రప్రదేశ్కు మేము ఆదుకునేదానికి సిద్ధంగా ఉన్నాము. ఆంధ్రప్రదేశ్కు ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు ఎవరు లేదా ప్రతిపక్ష పార్టీలు లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీలు ఎవరు ఏం చేసే స్థితిలో లేవు. ఎందుకంటే మేము ఈరోజు కేంద్రం నుంచి ఇచ్చే నిధులు. ఎందుకంటే ఒకటే చిన్న ఉదాహరణ, నేను బడ్జెట్ ప్రవేశపెట్టారు. నేను 48 మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను బడ్జెట్ ప్రవేశపెట్టారు, బడ్జెట్ లెక్కల్లో ఉన్నాయి. నేను కావాలంటే నేను మీకు కూడా ఇస్తా. 48% మాత్రమే రెవెన్యూ ఆంధ్రప్రదేశ్లో వస్తుంది, 52% రెవెన్యూ లేదు. కారణం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న కారణంగా 52% నిధులు కేంద్రం ఇస్తేనే రాష్ట్రం నడిపిస్తుంది. క్యాపిటల్కి 1,500 కోట్లు పెట్టారు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో. కేంద్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్లో మేము అడ్వాన్స్ క్యాపిటల్ కింద 1,500 కోట్లు పెడితే వీళ్ళు కూడా అదే పెట్టారు. పోలవరానికి సంబంధించిన నిధుల విషయంలో మేమేం పెట్టింటో అలా పెట్టారు. కాబట్టి రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, రాష్ట్రానికి సహకరించాల్సిన బాధ్యత మా ఉంది. మేమే ఇస్తున్నాం రాష్ట్రానికి నిధులు. చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా కనుమరుగైనటువంటి కాంగ్రెస్ పార్టీ, ఉనికి లేనటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు నేను గుర్తు చేసేది ఏంటంటే మీరెవరు చింత మత్కరో, మీరేం భయపడద్దు. ఆంధ్రప్రదేశ్కు భారతీయ జనతా పార్టీ 18 మాసాల్లో మేము ఇంత డబ్బు ఇచ్చాం, భవిష్యత్తులో కూడా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజల
మాకు అంశం ఉంది. 24 గంటలు ఇచ్చేటువంటి విద్యుత్ ఇచ్చేటువంటి రాష్ట్రాల్లో ఈ దేశంలో 3 రాష్ట్రాలు ఎంపిక చేస్తే ఢిల్లీ, రాజస్థాన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ని తీసుకొచ్చాం. మిగులు రాష్ట్రమైనటువంటి విద్యుత్తును తయారు చేసాం. ట్యాక్స్ ఎగ్జంప్షన్ కింద ఆల్రెడీ ఇచ్చాం. వెనుకబాటుకు సంబంధించినటువంటి జిల్లాలకు సంబంధించి రాయలసీమ కానీ లేదా శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాలకు సంబంధించి డబ్బులు ఇచ్చాం. నేను గవర్నమెంట్ని కోరేది ఏంటంటే, బాబు మీరు డబ్బులు ఖర్చు పెట్టి లెక్కలు చెప్పండి, మాకు చాలని అడుగుతున్నాం. మేము ఇంకా మీకు ఎన్ని లక్షల కోట్లు కావాలో చెప్పండి, మీరు అంచనాలు ఇవ్వండి, మేము డబ్బులు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. లోటు పూడ్చలేదు, హోదా ఇవ్వలేదు, ప్రతిసారి మాటలతో సరిపెడుతున్నారని టీడీపీ సంబంధించిన ముఖ్య నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి. అలాగే మీరు మాట్లాడిన ప్రకారం ఖర్చు వివరణ ఇస్తే బాగుంటుంది, మేము కూడా నిధులు ఇస్తూ ఉంటున్నారు. ఇంకిత జ్ఞానంతో మాట్లాడాలని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఒక్కటి మీరు టీడీపీకి బీజేపీకి పంచాయతీ పెడుతున్నారు, అది కొంచెం పక్కన పెడదాం. మాకు తెలుగుదేశం పార్టీతో పంచాయతీ లేదు, వైఎస్ఆర్ పార్టీతో పంచాయతీ లేదు, ఎవరితో లేదు. మాకు రాష్ట్ర ప్రజలు మ్యాండేటరీ ఒక జాతీయ పార్టీగా ఆంధ్రప్రదేశ్లో మమ్మల్ని విశ్వసించి, మమ్మల్ని నమ్మి, మమ్మల్ని చూసి, మా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని నమ్మి తెలుగుదేశం పార్టీ కూడా ఓట్లు వేశారు. మా కారణంగా మీరు మేనిఫెస్టోలో పెట్టారు, ప్రత్యేక హోదా కల్పిస్తామని మీ మేనిఫెస్టోలోనే ఉంది. కానీ ఈ రోజు మంగళవారం రోజు వెంకయ్యనాయుడు గారు మాట్లాడిన మాటలు చూస్తే ప్రజలు ఆ విశ్వాసం కోల్పోయారు. ఇది చట్టంలో లేదు అని ఈ రోజు మాట్లాడుతున్నారు. మరి ఇన్ని రోజులు చట్టం గురించి ఎందుకు మాట్లాడలేదు? గతంలో మీరు 10 ఏళ్ల కోసం పోరాడినప్పుడు కూడా ఈ చట్టం అప్పుడు గుర్తుకు రాలేదా? పోనీ ప్రభుత్వంకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది? ఇన్ని రోజుల తర్వాత 2 సంవత్సరాలు దాటిన తర్వాత చట్టం విషయం గుర్తొచ్చింది, అంతకుముందు చట్టం విషయం ఎందుకు గుర్తు రాలేదు? వెంకయ్యనాయుడు గారు రాజ్యసభలో మాట్లాడిన తర్వాత విభజన బిల్లు సందర్భంలో 2వ రోజే ఆ రోజు ఉన్నటువంటి ప్రణాళిక సంఘం అధ్యక్షుడి దగ్గరికి ఆయన అధికారికంగా లేఖ ఇవ్వడం జరిగింది. దీన్ని ఇప్పుడే ఈ పార్లమెంట్ సెషన్స్లోని ఈ బిల్లులోని ఏదో రకంగా చేరిస్తే తప్ప భవిష్యత్తులో ఇవ్వడానికి ఇబ్బందులు వస్తే వేరే రాష్ట్రాలు కూడా అడుగుతాయని చెప్పడం జరిగింది. ఆ రోజు విభజన సందర్భంగా కీలకమైన వేరే రాష్ట్రాల సంగతి అప్పుడు గుర్తు కీలకమైన నేతగా పనిచేసినటువంటి వీరప్ప మొయిలీ గారు సాక్షాత్తు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రత్యేక హోదా ఇవ్వాలంటుంది. ఈరోజు కేవీపీ రామచంద్రరావు రాజ్యసభ సభ్యుడిగా ప్రైవేట్ బిల్లు పెట్టడం జరిగింది రాజ్యసభలో ప్రత్యేక హోదాకు సంబంధించి. నేను వీళ్ళకి ఒకటి అడుగుతున్నా, వీరప్ప మొయిలీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలకమైన నేత కదా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన విభజన పత్రంలో చాలా కీలకమైన వ్యక్తి. ఆయన మాట్లాడినటువంటిది ఏంది? ఆంధ్రప్రదేశ్కి మీరు ప్రత్యేక హోదా ఎట్లా ఇస్తారు? ఆంధ్రప్రదేశ్కి మీరు ప్రత్యేక హోదా ఇస్తే కర్ణాటకలో ఉన్న పరిశ్రమలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతాయి, తమిళనాడులో ఉన్న పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతాయి, కేరళలో ఉన్న పరిశ్రమలు వచ్చేస్తాయని చెప్పి పక్క రాష్ట్రాలను రెచ్చగొట్టడం జరిగింది. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత పార్లమెంట్ సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు సాక్షాత్తు పార్లమెంటే చెప్పడం జరిగింది, ఎట్లా ఇస్తారు మీరు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణని. నేను ఏమంటున్నా అంటే, ఈరోజు ఢిల్లీకి పోయి రాజకీయ డ్రామాలు ఆడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మీ పార్టీకి సంబంధించిన గుత్తా సుఖేందర్ రెడ్డి ఏం మాట్లాడదు, మీ పార్టీకి సంబంధించిన వీరప్ప మొయిలీ ఏం మాట్లాడదు. అయినా వీళ్ళు మునిగిపోయినటువంటి రాజకీయ పార్టీలు కాబట్టి వీళ్ళతో మా కాంటెంపరీ లేదు. ఒక్కటే ఈ రాష్ట్ర ప్రజలకు మేము మాట ఇచ్చాం, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మేరకు దశల వారీగా మేము అన్ని రకాలైనటువంటి బిల్లులు ఇచ్చిన అమలు చేస్తున్నాం. మీరు ఆర్థిక లోటు గురించి మీరు చెప్పారు, ఆర్థిక లోటు సంబంధించి కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి బుక్ అడ్జస్ట్మెంట్ ఉంటాయి ట్యాక్సులు కట్టేటువంటి విషయంలో. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మార్చి 31వ తేదీకి ఎంత రెవెన్యూ లోటు వస్తుందో దాన్ని కేంద్ర ప్రభుత్వం అడ్జస్ట్మెంట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్కు వచ్చేటువంటి ప్రతి ఒక్క రూపాయి ఆర్థిక లోటు 10,000 కోట్లు కావచ్చు, 12,000 కోట్లు కావచ్చు, 15,000 కోట్లు కావచ్చు, కేంద్రం ఇవ్వాల్సింది ఇస్తూనే ఉందనేటువంటి విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నా. దాన్ని పదే చెప్పాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అవసరం లేదు. ఎందుకంటే ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్య కార్యనిర్వహణకు సంబంధించినటువంటి శాఖ రమేష్ ఎవరైతే ఉన్నారో ఆయన ఢిల్లీలో ప్రకటన చేయడం జరిగింది. మాకు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని ఒప్పందాలు కుదిరినాయి, మేము దశల వారీగా క్వార్టర్ 3 నెలలకు ఒకసారి మేము ఒప్పందాలు చేసుకుంటున్నాము, మేము కట్టాల్సిన పన్నులు మేము తగ్గించుకుంటున్నామని చెప్పడం జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి యొక్క ఆర్థిక లోటు ఏదైతే ఉందో దాన్ని ఇవ్వకోకుండా పోయే ప్రశ్నే ఉత్పన్నం కాదు. మొదటిసారి ఆర్థిక లోటు ప్రవేశపెట్టింది. మాట్లాడదాం, కాల్ తీసుకొని మాట్లాడదామండి. వాసు గారు లండన్ నుంచి ఉన్నారు. వాసు గారు మాట్లాడండి. వాసు గారు విశ్వవర్ధన్ రెడ్డి గారు. అరే కాల్ కట్ అయినట్టుందండి. మొదటిసారి రాష్ట్ర విభజన తర్వాత లోటు బడ్జెట్ని పూడ్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఆ నిధులు ఇప్పటి వరకు రిలీజ్ చేయని పరిస్థితి. నేను ఇప్పుడు చెప్పాను మీకు నరేష్, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులు లారీలు వేసుకొచ్చి ఇవ్వరు. రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన పన్నులు కేంద్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు కట్టాల్సి ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం కొన్ని పన్నులు వాటాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటాయి. ఈ డబ్బులంతా ఎక్కడి నుంచి కేంద్రం ఇవ్వాలి అంటే ఎక్కడి నుంచి వస్తే కేంద్రం దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి? కేంద్రానికి డబ్బులంతా మనం కట్టేటువంటి పన్నులే. పెట్రోల్ మీద వచ్చేటువంటి సెస్సులు కావచ్చు, వివిధ రకాల పన్నులు కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, సేల్ ట్యాక్స్ కావచ్చు, ఏ రకమైన పన్నులైనా కూడా వ్యాట్ కావచ్చు, ఇవన్నీ మనందరం కట్టేటువంటి పన్నులే. కేంద్ర ప్రభుత్వం దగ్గర సపరేట్ ఒక యంత్రాంగం ఉండి దానికి ఒక మిషన్ ఉండి ప్రింట్ వేసి రాష్ట్రాలకంతా లారీలు పంపించేటువంటి వ్యవస్థ ఏమి ఉండదు. మనం అందరం కట్టేటువంటి పన్నులే
కేంద్రం అన్నీ కూడా ప్రోగు చేసి ఏ రాష్ట్రానికి అవసరం ఉన్నాయి, ఏ రాష్ట్రానికి మిగులు ఉంది, ఏ రాష్ట్రానికి లోటు బడ్జెట్ ఉంది, ఏ రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడి ఉంది, ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన సహకారం ఎట్లా ఇవ్వాలి అనేటువంటి లెక్కలు వేసుకొని రాష్ట్రాలకు నిధులు ఇస్తుంది. నరేంద్ర మోడీ గారి వ్యక్తిగతమైన జోబీలో డబ్బులు ఉండవు, రమేష్ గారి జోబీలో డబ్బులు ఉండవు, విష్ణువర్ధన్ రెడ్డి దగ్గర డబ్బులు ఉండవు. ఈ విషయాన్ని దయచేసి అర్థం చేసుకోమని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి ఏదైతే ఆర్థిక లోటు ఉందో ప్రతి పైసా కూడా ఇస్తుందని నేను చెప్పి నేను గుర్తు చేస్తున్నా. ఆల్రెడీ ఇస్తూ ఉందనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా. మరి మాట్లాడేటువంటి వ్యక్తులు ఎందుకు మాట్లాడుతున్నారు, ఏ రాజకీయ అవసరాలతో మాట్లాడుతున్నారో, భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో బలపడుతున్న దాన్ని చూసి ఓర్చుకోలేక మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. 2003లో వాజ్పేయి ప్రధానిగా ఉండగా ఉత్తరాఖండ్కి ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఒక సంతకంతో ఇచ్చేశారు. ఇప్పుడు ప్రత్యేక స్టేటస్ ఇవ్వడానికి ఇంత తాత్సారం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చట్టసభలో మాట్లాడినట్టుగా చట్టంలో లేదు, ఇలాంటి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒకటే విషయం అర్థం కాని విషయం ఏంటంటే స్పెషల్ స్టేటస్ ఇస్తారా ఇవ్వరా? ప్రత్యేక హోదా ఇవ్వమని, స్పెషల్ స్టేటస్ ఇవ్వమని ఇప్పుడు మాట్లాడిన మాట ఇప్పటిదాకా ఎవరైనా చెప్పారా? ఏపీ ప్రజల ఆలోచన అదే విధంగా. మీ మీడియా తప్ప, ప్రతిపక్షాలు తప్ప, లేదా బీజేపీ ఎదుగుదలను ఓర్చుకోలేని కొంతమంది వ్యక్తులు తప్ప, మా మీద కుట్ర చేస్తున్న వ్యక్తులు తప్ప, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఏ మంత్రి అయినా సరే, ప్రధానమంత్రి అయినా సరే, లేకపోతే బాధ్యత కలిగిన వ్యక్తులు ఎవరైనా సరే, మా పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ స్పోక్సన్స్ అయినా మేము ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వమని ఎవరైనా చెప్పారా? ఎక్కడైనా మీరు విన్నారా? వెంకయ్య నాయుడు గారు మాట్లాడుతున్నారు స్పష్టంగా. వెంకయ్య నాయుడు గారు ఒకటే మాట్లాడారు, ఈ విభజన చట్టంలో కాదు, ఈ చట్టంలో లేని విషయం ఇంతకుముందు తెలియదా, ఇప్పుడు ఎందుకు చట్టం గురించి మాట్లాడుతున్నారు? 2003లో మీ ఎన్డీఏ, మీ ప్రభుత్వమే, మీ బీజేపీ ప్రభుత్వమే ఉన్నప్పుడు వాజ్పేయి గారు ఒక అంశం మీద నన్ను ప్రశ్న అడిగారు. నేను దానికి 4-5 రకాలైనటువంటి విశ్లేషణలు మీకు చెప్పడం జరిగింది. లోక్సభలో పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రిగా, లేదా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వచ్చే ఒక సీనియర్ నాయకుడిగా, భారతీయ జనతా పార్టీలో కీలకమైన నేతగా వెంకయ్యనాయుడు గారిని రాజ్యసభలో అడిగిన సందర్భంలో ఆయన చెప్పినట్టు ప్రత్యేక కేటగిరీ ఇవ్వాలంటే 5 అంశాల ప్రాతిపదికన కేంద్రం ఇస్తుంది. అది ప్రభుత్వం నిర్ణయించుకున్నటువంటి వ్యవహారము. పర్వత ప్రాంతాలు ఉండాలి, ఆర్థిక లోటన్నా ఉండాలి, లేకపోతే ఆ ప్రాంతానికి సంబంధించిన రెవెన్యూ లోటన్నా ఉండాలి. ఇట్లా ఒక 4-5 అంశాలు ఒక ప్రాతిపదికన ఒక రాష్ట్రానికి ఇవ్వాలంటే గవర్నమెంట్ గైడ్లైన్స్ ఇచ్చింది. ఆ అంశాలకు సంబంధించిన విషయంలో 4 అంశాల పరిధిలోకి పర్వత శ్రేణులు ఉన్న ప్రాంతం కానీ లేకపోతే ఇంకో కేటగిరీలో రాదు. మనకున్నది ఒక ఆర్థిక లోటు అనేటువంటిది ఒకటి ఉంది. దాని మీద మేము అధ్యయనం చేస్తున్నాము, దాని మీద ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పేది. ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అడిగిన ప్రశ్నకి ఏంటంటే, బాబు ఇన్ని అంశాలు మేము బిల్లులో పెట్టినామని చెప్పేటువంటి వాళ్ళు మీరు ఆ విభజన బిల్లులు ఇది కూడా ఒకటి పెట్టచ్చు కదా అనేటువంటి అంశాన్ని మాట్లాడే తప్ప వెంకయ్యనాయుడు గారు ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పి దాన్ని పరిష్కారం చేయమని చెప్పి చెప్పలేదు. ఒక కాల్ తీసుకొని మాట్లాడదామండి. ప్రకాష్ రావు గారు యూఎస్ నుంచి ఉన్నారు. ప్రకాష్ రావు గారు మాట్లాడండి విష్ణువర్ధన్ రెడ్డి గారితో. హలో, మాట్లాడండి. హలో, చెప్పండి ప్రకాష్ రావు గారు. నమస్కారం. నమస్కారం అండి విష్ణువర్ధన్ రెడ్డి గారు. చెప్పండి సార్. సార్, మోడీ గారు ఆంధ్రప్రదేశ్ కింద అన్యాయం జరిగిందని చెప్పి వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పారు కదా. చెప్పినప్పుడు ఆయన రాష్ట్రానికి ఏ రకంగా అన్యాయం చేశారో కాంగ్రెస్, అదే ప్రత్యేక హోదా కూడా అదో భాగం, తర్వాత రైల్వే కూడా అదో రైల్వే జోన్ కూడా అదో భాగం. ఇప్పుడు ఈ 2 విషయాలు ఎందుకు న్యాయం చేయరు? అంటే ఆంధ్రప్రదేశ్ అంతా చులకన ఉందా? ఒక్కటండి, మీరు నెక్స్ట్ ఎలక్షన్ లో మాత్రం బీజేపీ తర్వాత మీ టీడీపీ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. రేపొద్దున కాంగ్రెస్ పట్టిన గతి మీకు పట్టదని మీరు చెప్పగలరా? ఓకే ప్రకాష్ రావు ఏం తర్వాత ప్రకాష్ రావు గారు, ఒకటి మీరు 2 అంశాలు గుర్తు చేశారు. రైల్వే జోన్కి సంబంధించిన విషయంలో గుర్తు చేశారు. సాక్షాత్ రైల్వే శాఖ మంత్రి ప్రకటించడం జరిగింది. వీలైన త్వరలో ఐ థింక్ నేను అనుకుంటున్నా 2-3 నెలల్లోనే ఈ విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. నేను కూడా పార్టీకి సంబంధించినటువంటి ఒక ప్రతినిధిగా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక రైల్వే జోన్ను కేంద్రం ఇవ్వబోతోంది. 2వ అంశం, మీరు ప్రత్యేక కేటగిరీ సంబంధించిన విషయంలో మీరు చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక కేటగిరీ సంబంధించినటువంటి విషయంలో సాంకేతిక ఇబ్బందులు కావచ్చు, లేకపోతే ఎప్పుడు ఇవ్వబోతున్నాము, లేకపోతే ఉన్నటువంటి సమస్యలు ఏంది, భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో ఎన్నికడుగు వేయలేదనేటువంటి విషయాన్ని ఇప్పటిదాకా అనేక అంశాలు మనతో నరేష్ మాట్లాడే సందర్భంలో నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్కు భారతీయ జనతా పార్టీ ఏ రకంగా కూడా మోసం చేసే ప్రసక్తి లేదు. ఈ రాష్ట్ర ప్రజల కన్సర్న్ మాకుంది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మా చేతుల్లోనే ఉంది. ప్రాంతీయ పార్టీలతో జరిగే అవకాశమే లేదు. భారతీయ జనతా పార్టీగా, కేంద్ర పార్టీగా, లేదా కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి కీలకమైన ప్రభుత్వంగా ఆంధ్రప్రదేశ్ను ఆదుకుంటుందనే విషయాన్ని గుర్తు చేస్తుంది. మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వం మూటిప్పకుండా మాటలతో సరిపెడుతుందనే సర్వత్రా వ్యక్తమవుతుంది. అయితే ఈ తీర్మానం, మొదట తీర్మానం ఆగస్టు 31, 2015లో టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ తీర్మానం ఎటుపోయింది? ఇప్పుడు ఇంకో తీర్మానం ప్రవేశపెడుతున్నారు. అసలు ఈ తీర్మానం వల్ల ఉపయోగం ఏంది? మొదటి తీర్మానం ఎక్కడికి పోయింది, రెండో తీర్మానానికి ఎందుకు వచ్చారు? ఇప్పుడు మేము 11 విద్యా సంస్థలు విభజన బిల్లులో పెట్టాం. అది కూడా ఏం చేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఇంకొక దుర్మార్గమైన అంశం చెప్తా.
2022 లోపల మీరు ఎప్పుడన్నా రైల్వే జోన్ ఇవ్వచ్చు, 2022 లోపల ఎప్పుడైనా ఉన్నత విద్యా సంస్థలు పెట్టచ్చు, 2022 లోపల ఈ విభజన బిల్లులు ఇచ్చిన హామీలను మేము నెరవేర్చచ్చు అని చెప్పి వాళ్ళు బిల్లులు పెట్టడం జరిగింది. అయినా మేము 2022 వరకు మాకు సమయం ఉంది కాబట్టి మాకు ఇంకోసారి ఓట్లు వేస్తే మేము చేస్తామని ఎప్పుడు చెప్పలేదే. 11 విద్యా సంస్థలు మేము ఇప్పుడే చేసామే. విభజన బిల్లు లేని అంశాలు మాట్లాడదాం. 24 గంటలు ఇచ్చేటువంటి ఉచిత విద్యుత్ ఇచ్చేటువంటి లేకపోతే ఉన్నత మనం పవర్ ఇచ్చేటువంటి రాష్ట్రాల్లో లేదే. విభజన బిల్లులో మేము ఇచ్చామే. వాటితో పాటు ఈ అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి సెంట్రల్ ఎక్సైజ్ అకాడమీకి సంబంధించినటువంటి ఒక సంస్థను మేము లేపాక్షి దగ్గర నెలకొల్పాం, ప్రారంభం జరిగింది. అది ఎక్కడ లేదే. బిఎల్ ఇనాగ్రేషన్ జరిగింది, అది ఎక్కడ లేదే. విభజన బిల్లులో ఆప్టిక్ పైపులకు ఫేవర్ పెడితే డబ్బులు ఇస్తున్నాం మేము, అది ఎక్కడ లేదే. 62,000 కోట్ల రహదారుల నిర్మాణానికి డబ్బులు ఇచ్చాం, అది ఎక్కడ లేదే. అంటే ఒక్కటే ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక ప్రత్యేక హోదా ఒక అంశాన్ని ఒక్కటే మనం ముందర పెట్టి ఆంధ్రప్రదేశ్కు ఇన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దీన్ని అన్ని మరుగున పెట్టేసి మేము ఇచ్చేటువంటి పథకాలు ఉచిత ఎల్ఈడి బల్బులు ఈరోజు ఎవరిచ్చారు? ఈరోజు నీరు మీరు సంబంధించిన డబ్బులు ఎవరిచ్చారు? ఉపాధి హామీకి 100 రోజుల నుంచి 150 రోజులు ఎవరిచ్చారు? ఇప్పుడు నరేష్ గారు ఇప్పుడు నేను చెప్తున్నటువంటి అంశాలన్నీ కూడా నేను లెక్కలతో మాట్లాడుతున్న అంశాలు, చట్టబద్ధంగా చేసిన అంశాలు. నేను ఈరోజు లైవ్లో మాట్లాడుతున్నా. తప్పు మాట్లాడడానికి నా ప్రభుత్వం చేయనటువంటి అంశాలు ఈరోజు రేపు ఇంకో కాలరైనా నన్ను అడుగుతారు. కాబట్టి ఇంకొకసారి మాట్లాడుతున్నా. ఈ దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో 28 రాష్ట్రాలకు ఇచ్చినటువంటి సమానంగా ఆంధ్రప్రదేశ్కి మేము ఇవ్వలేదు. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చాము. 50 సంవత్సరాలలో ఈ దేశంలో ఒక కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్రానికి ఇంత నిధులు ఎప్పుడు ఇవ్వలేదు. ఒక ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది. లెక్కలతో సహా మేము బయట పెట్టాము. మేము మాట్లాడి ఇప్పటికీ మేము ఎన్నో తేదీ మాట్లాడాము, 4వ తేదీ బహిరంగ సభ పెట్టాము. ఈరోజు ఎన్నో తేదీలు ఉన్నాము, 17వ తేదీలు ఉన్నాము. మేము చెప్పిన అంశాల్లో ఒకవేళ నిజంగా తప్పైతే ఇన్ని రోజులు ఈ పార్టీలంతా ఎందుకు మాట్లాడలేదని చెప్పి నేను అడుగుతున్నా. అంటే మేము 1,40,000 కోట్లు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది వాస్తవం అనేటువంటిది ప్రత్యక్షంగా పరోక్షంగా ఒప్పుకోవడం అనేటువంటిది వాస్తవమా కాదా? మరోవైపు 850 కోట్లు మాత్రమే వచ్చాయని చెప్పి మంత్రులు చెప్తున్న దేనికి సంబంధించి? పురపాలక శాఖకు సంబంధించి. పురపాలక శాఖకు సంబంధించి 850 కోట్లని వాళ్ళు అంటున్నారు. నేను ఒకటి అడుగుతున్నా పురపాలక శాఖకు సంబంధించినటువంటి విషయం. వెంకయ్యనాయుడు గారు ఈ దేశంలో పట్టణాభివృద్ధి పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రిగా 4,50,000 ఇళ్ళు ఈ దేశంలో అర్బన్ హౌసింగ్ కింద మంజూరు చేశారు. దేశంలో ఇంకోసారి చెప్తున్నా, ఈ దేశంలో 4,50,000 ఇండ్లు, 1,92,000 ఇండ్లు ఏ రాష్ట్రానికి ఇచ్చారు? ఒక్క ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. అంటే ఈ దేశంలో 29 రాష్ట్రాలకు 4.5 లక్షల ఇండ్లు మంజూరు చేస్తే వెంకయ్యనాయుడు గారు ఒక ఆంధ్రప్రదేశ్కే 1,92,000 ఇండ్లు ఇవ్వడం జరిగింది. నేను అడుగుతున్నా, ఈరోజు పురపాలక శాఖ మీరు మీ లెక్క ప్రకారం 850 కోట్లు అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి అమృత్ పట్టణాల కింద 31 పట్టణాలను ఎంపిక చేయడం జరిగింది. మరి ఎక్కడి నుంచి వచ్చాయి? తాగునీటి సంబంధించి పట్టణ ప్రాంతాల్లో డబ్బులు ఇవ్వడం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చాయి? కాబట్టి ఈరోజు మనం వేగ్గా ఏదో 800 కోట్లు 900 కోట్లు 1000 కోట్లు లెక్కలు కాదు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో వెంకయ్యనాయుడు గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కళ్ళకు కనపడేటట్టు 2 లక్షల ఇండ్లు అంటే 50% దేశంలో ఉన్న ఇండ్లని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి ఇస్తే ఇంకా చేయలేదంటే అక్కడ మీరు ఫస్ట్ పునాదులు వేయండి, మేము ఇచ్చిన ఇండ్ల ఎంపిక చేయండి, బెనిఫిషరీస్కి అవి ఇవ్వండి, ఇల్లు కట్టియండి. ఉన్న ఇల్లు కూల్చేస్తున్నారు, ఉన్న భూములను లాగేసుకుంటున్నారని చెప్పి ప్రజలు గొగ్గలు పెడుతున్నారు తప్ప ఇల్లు కట్టిస్తున్నారు అని ఏ ప్రజలు ఎప్పుడు చెప్పారు? విషయం ఏంటంటే మీరు కాదంటారా? తీర్మానం మీరు కాదంటారా? 1,92,000 ఇల్లు ఇచ్చినటువంటిది ఎవరైనా కాదంటారా? వాస్తవం కాదా? ఇక్కడ విషయం ఏంటంటే ఫస్ట్ తీర్మానం పెట్టారు. ఆ మొదటి తీర్మానం ఎటుపోయింది? ఇప్పుడు రెండో తీర్మానం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒక విషయం చెప్పనా, తీర్మానం ఎందుకు పెడతారంటే దీంట్లో 2 రకాలు. ఈరోజు ప్రత్యేక స్టేటస్ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి పోయింది. వాళ్ళు ఏదో ఇలా ఉనికి కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఉనికి కోసం ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీరు ఒకరే మాట్లాడేసి మీకు మైలేజ్ వస్తుందేమని చెప్పి ఒకవైపు మాకు మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ ఒకటే మాట్లాడితే ఏం బాగుంటుంది మాదెట్లా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మనం చూసాం. మరి ఇన్ని విషయాలు విభజన బిల్లులో మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా ఇన్ని అంశాలు కేంద్రం నుంచి రాష్ట్రానికి మేము ఇచ్చామే, ఒకరన్నా అభినందన తెలియజేశారా? ఒకరన్నా రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి విషయంలో మాట్లాడారా? ఒకరన్నా మేము ఇచ్చే సాయాల గురించి మాట్లాడారా? మాట్లాడరు. ఈ ప్రభుత్వంలో ఏంటంటే ఎక్కడైతే మైలేజ్ వస్తుంటుందో అక్కడ కొన్ని సందర్భాల్లో ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీలు 2 కూడా ఒకటైపోయి అవసరమైతే రాళ్ళు వేసేటువంటి కార్యక్రమం మనం ఆంధ్రప్రదేశ్లో కనపడుతుంది. మీ మిత్రధర్మం మిత్రధర్మం మేము పాటిస్తున్నాం. ఈరోజు పాటించలేదని చెప్తున్నా. ఈరోజు నేనైతే వ్యతిరేకిస్తున్నా. భారతీయ జనతా పార్టీగా ఈరోజు శాసనసభలో పెట్టినటువంటి ఏదైతే తీర్మానం ఉందో దీనన్నీ కూడా విభజన చట్టంలో సెక్షన్ 8కి సంబంధించి అమలు చేయాలన్నారు. ఎవరు చేయాలి? అది సెక్షన్ 8 భారతీయ జనతా పార్టీ చేస్తుందా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నర్ అమలు చేయాలా? ఈరోజు ఈ పెట్టిన దాంట్లో షెడ్యూల్ 9, 10కి సంబంధించిన ఆస్తులు పంపిణీకి సంబంధించిన సక్రమంగా చేయాలన్నారు. సక్రమంగా ఎవరు చేయాలి? మీరు కూర్చోవాలి. ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని మీకు సంబంధించిన బ్యాంకుల్లో అప్పులు లెక్కలు చూసుకొని 58% జనాభా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు,
42% తెలంగాణలో ఉన్నారు. దీని ప్రకారం మీ అప్పులు జమలు ఏమైనా ఉంటే మీరు పంచుకోవాలా, అది కేంద్రానికి సంబంధించిన అంశమా? ఈరోజు పార్లమెంట్లో ఇచ్చిన విభజన బిల్లులో ఇస్తున్న హామీలకు సంబంధించి ఏది కాలేదని చెప్పి నేను అడుగుతున్నా. కాబట్టి ఒకటే విశాఖకు సంబంధించిన రైల్వే జోను తెలీదా? ఈరోజు ఈ పెట్టినటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి విశాఖ రైల్వే జోన్కి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళకి సంబంధించిన ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు, క్యాబినెట్లో ఏం జరుగుతుందో తెలీదా? ఓకే, చివరిగా రాష్ట్ర ప్రజలకి బీజేపీ తరపున మీరేం చెప్పదలుచుకున్నారు? ఒక్కటే స్పష్టంగా చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ప్రాంతీయ పార్టీలతో ఏమీ కాదు. ఈరోజు ప్రాంతీయ పార్టీలతో 12 జిల్లాలు 13 జిల్లాల్లో అధికారంలో ఉన్న పార్టీ జిల్లాలకు పరిమితమైనటువంటి ప్రాంతీయ పార్టీలు ఉప ప్రాంతీయ పార్టీలు కావచ్చు, వీళ్ళతో ఏమీ కాదు. ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది, ₹1 అవినీతి లేకుండా చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లాంటి వెనుకబడినటువంటి రాష్ట్రాలను వేగవంతంగా అభివృద్ధి చేయడానికి దశల వారీగా ప్రణాళిక కేంద్ర ప్రభుత్వం ఉంది. దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా వెన్నుదన్నుగా నిలబడేటువంటి ఈ వెంకయ్యనాయుడు గారు లాంటి వ్యక్తి మనకు ఒక అసెట్గా ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాడు. నిర్మలా సీతారామన్ గారు లాంటి ఒక కీలకమైన నేత పార్లమెంట్లో ఉన్నారు. కాబట్టి నేను ఒక్కటే గుర్తు చేస్తున్నా, మీ రాజకీయ అవసరాలకు మీ రాజకీయ స్వార్థాలకు ఆంధ్రప్రదేశ్కు సహకారం అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కానీ, నరేంద్ర మోడీ గారిని కానీ, లేకపోతే వెంకయ్యనాయుడు గారిని కానీ, లేదా భారతీయ జనతా పార్టీని కానీ విమర్శించడం వల్ల మీరు రాష్ట్రానికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు తప్ప ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా దీన్ని స్వాగతించడం లేదు, హర్షించడం లేదు. సొయానా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి వ్యక్తి పార్లమెంటుకు సంబంధించినటువంటి కేంద్ర బృందం ఆంధ్రప్రదేశ్కి వస్తుంటే ఆయన ఒక లేఖ రాసి ప్రతిపక్ష నాయకుడు చెప్పాడు ఏమని, క్యాపిటల్ సంబంధించిన విషయంలో పెద్ద ఎత్తున నిధులు ఇస్తుంది, ఆంధ్రప్రదేశ్ సహకారం ఇస్తుంది. మరి ఈ రోజు ప్రతిపక్ష నాయకుడు కేంద్రాన్ని విమర్శిస్తాడు, అధికార పార్టీకి సంబంధించిన సభానాయకుడు విమర్శిస్తారు. అంటే ఒక్కటే దీని యొక్క ఇండికేషన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ బలపడ్డాన్ని చూసి ఓర్చుకోలేని శక్తులు ఈ రోజు మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి భారతీయ జనతా పార్టీ కంకణం కట్టుకుంది. ఇప్పుడు ఇచ్చిన 1,42,000తో పాటు మరింత పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ఆదుకుంటామని చెప్పి గుర్తు చేస్తున్నాం. ఓకే, ధన్యవాదాలు విష్ణువర్ధన్ రెడ్డి. థ్యాంక్ యూ. సాక్షి స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించారు. ఇది వాటి వేదిక. ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా తెలుగువాడి గుండె చప్పుడు వినిపించడానికి తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. స్టే విత్ us.